నమస్కారం. సిసిసి ఎన్నికల గోదావరి ప్రత్యక్ష ప్రసారాలకు స్వాగతం. ఈరోజు మనం ప్రచార ఘట్టంలో చివరి రోజుకి వచ్చాం. అభ్యర్థుల పరిచయాల పరంపరలో భాగంగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థుల పరిచయ కార్యక్రమం పెట్టుకున్నాం. మనకి పార్లమెంటుకు వెళ్ళడానికి అన్ని అర్హతలు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కరువు అవుతున్న రోజుల్లో మనం చెప్పుకుంటున్నవన్నీ ఉన్న వ్యక్తిగా మన ముందుకు వచ్చిన వ్యక్తి జనసేన అభ్యర్థి డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు. ఆకుల సత్యనారాయణ గారి గురించి రాజమహేంద్రవరం వాసులకు అయితే వేరే ప్రత్యేకంగా పరిచయం చేయని అవసరం లేదు. వారు రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి కొన్ని సెగ్మెంట్స్కి వారికి పరిచయం అవసరం తప్ప ఆకుల సత్యనారాయణ గారిని పరిచయం చేయాలని అవసరం లేని మనిషి. అది ఒకటి. ఇంకొక ప్లస్ ఏమిటంటే ఆయన గడచిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజమండ్రి నగర స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అశేష ప్రజానీకం మద్దతు పొంది 25,000 పైచీలకు ఓట్లతో విజయం సాధించి ఆ గౌరవాన్ని అంటే తక్కిన ఎమ్మెల్యేలాగా వీధికి తిరిగారా, మనిషితో మాట్లాడారా ఇలాంటి పక్కన పెడితే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో ఆ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రజాప్రతినిధికి కొన్ని గౌరవాలు ఉండాలి. ఆ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తిగా వారిని మనం పరిచయం చేసుకోవచ్చు. అలాగే ముందే అనుకున్నట్టుగా పార్లమెంట్కి వెళ్ళడానికి స్క్రీనింగ్ అంటూ పెడితే నిజంగా పార్లమెంట్కి వెళ్ళడానికి ఆ స్క్రీనింగ్ గేటు దాటడానికి అవకాశం అర్హత ఉన్న వ్యక్తి డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు. వారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారు ఒప్పుకోకపోవచ్చు కానీ వారి సమక్షంలో, కానీ ఇది విశ్లేషణ చర్చ కాబట్టి మనం అనొచ్చు ఇవాళ ఇక్కడ క్యాండిడేట్ ప్లస్ పార్టీ మైనస్, అది విషయం. వారు ఒప్పుకోకపోయినా మనం చెప్పుకుంటాం కాబట్టి మన పద్ధతి, మన శైలి, మన పద్ధతిలో మనం వెళ్ళిపోతున్నాం కనుక ఈ విషయం చెప్తున్నాం. డాక్టర్ గారు చెప్పండి, మీ అన్ని అనుకూలతలతో మీరు చేరారు. పార్టీలో చేరినాడు మీరు ఆ రోజు ఊపు ఆ పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో మీకు విజయావకాశాలు ఎలా ఉన్నాయని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏదైతే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 కాన్స్టిట్యున్సీస్లో కూడా నేను గడిచిన 20-25 రోజుల నుంచి ప్రచార నిమిత్తం వెళ్ళినప్పుడు ప్రజలు విశ్లేషణ చేస్తూ ఉన్నారు. చదువుకున్నవాళ్ళు, చదువుకోనోళ్ళు, రైతులు, వ్యవసాయ కూలీలు కూడా ఎంపీ అంటే ఎవరు, ఏ విధంగా ఉండాలనే మాట మాట్లాడినందుకు మాత్రం ఒక విధంగా సంతోషం ఉంది. ఎందుకంటే మామూలుగా మంది ఒక పార్టీల నేపథ్యంలో సాగుతూ ఉంటుంది ఎలక్షన్ 2 గ్రూపుల కింద, కానీ ఎంపీ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ విశ్లేషణ ప్రజల్లోంచి రావడం విశేషం ఈసారి. ఖచ్చితంగా అంటే ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు. ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో పార్లమెంట్లో తమ వాయిస్ వినిపించగలడు, వినిపించడంతో పాటు సాధించడం కూడా ఇంపార్టెంట్ అనే అంశాన్ని కేవలం ఒక అలంకారప్రాయమైన పోస్ట్ ఎంపీ అని ఎవరు అనుకోవట్లే. నాకు అది విచిత్రంగా అనిపించింది. మామూలుగా చూస్తే ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు అనే మాటలు గ్రామాల్లో సాధారణ వ్యక్తులు కూడా మాట్లాడడం విశేషంగా కనిపించింది. ఇది మీకు విజయావకాశాలకు ఏ విధంగా దోహదం చేస్తుంది అనుకుంటున్నారు? పార్లమెంట్ అభ్యర్థికి కావాల్సినంత విజయావకాశాలకు ఈ మాటలు సరిపోతాయా? అంటే 2 అంశాలండి ఇక్కడ. గత 5 ఏళ్లుగా నేను ఒక ఎమ్మెల్యేగా పరిచయం ఉన్న వ్యక్తిని వాళ్ళందరికీ, ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా నేరుగా నాకు ఫోన్ చేసే అవకాశం కల్పించా. అన్నోన్ నెంబర్స్ నాకంటే మామూలుగా ఫీడ్ చేసుకున్న నెంబర్స్ కూడా నేను ఎత్తడం జరిగేది. సామాన్య కుటుంబకుడి నుంచి సాధారణ కార్యకర్త స్థాయి నుంచి మిగతా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఆ విధంగా ఒక ఇంటరాక్షన్ అనేది ఉభయ గోదావరి జిల్లాలో జరిగింది. నాకు ఏకైక బీజేపీ ఎమ్మెల్యే మూలాన, ఈ తూర్పుగోదావరి నుంచి ఏకైక బీజేపీ ఎమ్మెల్యే మూలాన అందరూ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అది ఆ మాట వర్డ్ ఆఫ్ మౌత్. దానివల్ల ఇవాళ చూస్తే ఇవాళ మీరు పార్టీ మైనస్ ప్లస్ ఎందుకంటే కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకి అభిమానం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఒక నిజాయితీ పరిపాలన గత 5 ఏళ్ళు కూడా నా నడవడికి కూడా ఇవాళ బేరీ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విజయ అవకాశాలు హయ్యర్ సైడ్ అండ్ పాజిటివ్ సైడ్. మీరు పార్టీలో చేరిన నాటికి కానీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తిరిగి యాక్టివ్ అయిన తర్వాత పరిస్థితుల నాటికి కానీ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజమహేంద్రవరానికి బారాజ్ మీదుగా జరిగిన కవాతు విషయమైనప్పటికి కానీ ఆనాటి పరిస్థితికి ఆ తర్వాత మారిన స్వరానికి ప్రజలు ఆ తేడాను గమనించారు. వాళ్ళు గమనించట్లేదు అనుకోవడం కూడా తప్పే, ఆ తేడాను గమనించారు. ఎందుకు స్వరం మారిందని మీరు అనుకుంటున్నారు? అది పార్టీ విజయావకాశాలని అంటే ఓవరాల్గా నేను ఎందుకు మీకు ఇప్పుడు మామూలుగా అయితే ఇంకొకళ్ళని అయితే అడగపోవచ్చు, నేను మిమ్మల్ని ఇంటలెక్చువల్కి ఫోరంకి సంబంధించిన వ్యక్తిగా అడుగుతున్నాను.
ఆ స్వరం మారడం వల్ల పార్టీకి ఓవరాల్గా నష్టం వచ్చే పరిస్థితులు ఉన్నాయి అన్నది ఇంటలెక్చువల్స్లోనూ కామన్ మ్యాన్లో కూడా నడుస్తున్న చర్చ. ఇది తెలుగుదేశం పార్టీ కానీ వైకాపా కానీ ఒక రాజకీయ నేపథ్యంలో ఉన్న పార్టీలు. అందులో తెలుగుదేశం సీనియర్ పార్టీ. మైండ్ గేమ్ ఆడడంలో సిద్ధహస్తం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, గత 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి చూసిన ఎవరైనా చెప్పచ్చు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ, ఈ మైండ్ గేమ్ ఆడడంలో కానీ, ప్రచార సాధనాలని ఉపయోగించుకోవడంలో కానీ దిట్ట. దానివల్ల ఈ ఇబ్బంది పడ్డారు. కానీ ఇద్దరు పార్టీలని కూడా దూరం పెట్టిన వ్యక్తే. మార్చి 14, 2018లో ఏదైతే అవినీతి గురించి మాట్లాడారో, ఎస్ మీరు అన్నది కొంతవరకు వాస్తవం ఉంది. వ్యక్తిగతంగా విమర్శలు తగ్గించడం మూలాన, ఆ పార్టీని తిట్టట్లేని మూలాన మనకు అనిపించవచ్చు. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత మీద మాత్రం ప్రజలకు సందేహం లేదు. ఎందుకు లేదు అంటే ఈయన డబ్బులకి పడిపోతాడు లేకపోతే దేనికి పడిపోతాడన్న దాని మీద ఎవరు కూడా ఆ నిజాయితీని ఎవరు శంకించట్లా. ఇటు వచ్చి పొలిటికల్ లాంగ్వేజ్ అంటే నిజాయితీని శంకించకపోవచ్చు, కానీ శల్యులు చేరితే అలాంటి పరిస్థితులే వస్తాయి యుద్ధాల్లో. ఇది రాజకీయంలో శల్య సారథ్యం అంటాం. శల్యులు చేరితే వచ్చే ప్రమాదాలు ఇప్పుడు మీ పార్టీకి చుట్టుకున్నాయేమో అన్నది ఒక జనాల్లో రకమైన అభిమానుల్లో వచ్చిన ఇది. నేను బయటవాడిలో గురించి కాదు, బయటవాడు మనం ఓడిపోవాలనే కోరుకుంటాడు. పార్టీని నెగ్గాలనుకునే వాళ్ళు ఉన్న పరిస్థితి ఏమంటారంటే మన చుట్టూ శల్యులు చేరారేమో అనే ఆలోచన వస్తారు. ఏమవుతుందంటే పార్టీ నిర్మాణ క్రమంలో ఈయన గత 5 ఏళ్లుగా ప్రయాణం మొదలుపెట్టి చేస్తున్న క్రమంలో చిన్న చిన్న తప్పులు ఒప్పులు ఏం జరగవచ్చు. కానీ వాళ్ళ ఒక రాజకీయ పార్టీ పెట్టి దాన్ని స్థిరంగా నిలకడగా నడపాలన్న ఉద్దేశంతో ఉన్న వ్యక్తి కానీ వాడు పారిపోయే వ్యక్తిగా అయితే నాకు అనిపించట్లే. ప్రజలు కూడా అదే అనుకుంటా ఉన్నారు. కానీ మీరు అన్నారే ఇందాక శల్యు సారథ్యం కానీ లేకపోతే కోవర్ట్స్, ఈ బెడద ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. కానీ సంస్థాగత నిర్మాణమైన పార్టీలకి తక్కువగా ఉంటుంది. ఇది సంస్థాగత నిర్మాణంలో ఇంకా నిర్మాణ దశలో ఉంది కాబట్టి అవకాశాలు ఎక్కువగా ఉండేది ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా తగు జాగ్రత్తలు పెద్దలు చాలామంది ఉన్నారు పార్టీలో. కొంతమంది ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చీఫ్ సెక్రటరీ తమిళనాడు గవర్నమెంట్, ఆయన ఖచ్చితంగా వీళ్ళంతా కొంచెం ఒక నిబద్ధతో పనిచేసిన వాళ్ళు, ఎఫిషియన్సీ ఉన్నవాళ్ళే. తప్పకుండా సరిదిద్దుకుంటారు, దాంట్లో అనుమానం లేదు. సరిదిద్దుకుంటేటప్పటికీ ఒక జనరేషన్ గ్యాప్ వచ్చేస్తాం. ఒక జనరేషన్ అనేది పూర్వం ఇదివరకు జనరేషన్ అంటే 10-15 ఏళ్ళని జనరేషన్ అనేవారు. ఈ స్పీడ్ యుగంలో 5 ఏళ్లే ఒక జనరేషన్ కింద లేదు. ఎగ్జాక్ట్లీ. ఈ 5 ఏళ్ళు అన్నది ఒక జనరేషన్ గ్యాప్ కింద భావించాల్సిన ఇనీషియల్ ల్యాగ్, ఇనర్షియా ఏదైతే ఉందో ఈ నిర్మాణ క్రమం ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఒక నిమిషం పక్కకు పెడితే పార్టీ నిర్మాణంపై దృష్టి పెడితే మాత్రం చేయలేని పని అయితే కాదు. 1 సంవత్సరం చాలు. మళ్ళీ ఖచ్చితంగా ఒక పటిష్టమైన నిర్మాణం జరిగి క్షేత్ర స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కూడా నిర్మాణం జరిగే అవకాశం. ఎందుకంటే అభిమానులు మెండు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళకి అసలు ఎలక్షన్లో పోటీ చేయాలని లేదు, ఏమీ లేదు. కానీ గ్రామాన్న వాడవాడ కూడా ప్రచారం చేసిన ఉదంతాలు కనబడుతున్నాయి ఈసారి. ఎందుకు? వాళ్ళంతా కూడా సెటిల్, దే ఆర్ ఇక్కడ భారతదేశంతో పనులు కూడా లేవు వాళ్ళకి, ఈ ఆంధ్ర రాష్ట్రంతో కూడా పనులు లేవు. కానీ రాజకీయాల్లో ఒక మంచి వ్యక్తి రావాలన్న ఉద్దేశంతో చేసిన పనులుగా కనబడతా ఉన్నాయి. కాబట్టి నిర్మాణ దశలో ఉంది. ఎలక్షన్స్ రావడం మూలం కొంచెం డిస్టర్బెన్స్ కనపడవచ్చు. కానీ తప్పకుండా నిర్మాణం జరిగే అవకాశాలు. మీరు అన్నట్టు ఆ ఎనర్షియా, ఎన్ఆర్ఐస్ ఎనర్షియా పోవడానికి కూడా కారణం ఏంటంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న ఎన్ఆర్ఐస్ ఓవర్ డంపింగ్ అంటారు చూసారా, ఆ విధంగా ఓవర్గా రియాక్ట్ అయిపోవడం వల్ల తక్కిన వాళ్ళు కూడా ఎనర్షియా పోయింది. ఎగ్జాక్ట్లీ జరిగింది ఏంటంటే తక్కిన వాళ్ళు కూడా మనం యాక్టివేజ్ అవ్వాలి, ఇది ఏదో వన్ సైడ్ నడుస్తుంది కదంతాను, అంతే ఏకపక్షంగా సాగుతోంది ఇదంతాను, ఏదో మన మీద బలవంతంగా అభివృద్ధి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఆలోచనతోటి మీరు అన్నట్టుగా ఇది ఈ విధమైన యాక్టివిజం, జ్యుడిషియల్ యాక్టివిజం లాగా ఈ విధమైన యాక్టివిజం రావడం ఒక అందుకు మంచి పరిణామం. ఇది కూడా ఒక చైతన్య కార్యక్రమం కింద చెప్పుకోవచ్చు. సరే, మనం అనుకున్నట్టుగా మీరు వాస్తవంగా చెప్పారు, ఇంకా పార్టీ నిర్మాణ దశలోనే ఉంది అన్న విషయం ఒప్పుకోవడం, పార్టీ నిర్మాణ దశలో వస్తున్న ట్రబుల్స్, ఈ బాలారిష్టాలు ఉంటాయని ఒప్పుకోవడం అన్నది కూడా చాలా పెద్ద మనసు మీరు అంగీకరించారు. కొంచెం నేపథ్యానికి వెళితే మీరు బీజేపీలో ఉండి బీజేపీలో శాసనసభ్యుడిగా కానీ అలాగే బీజేపీ నాయకుడిగా కానీ మీకు కేంద్రంలో అధిష్టానం దగ్గర కానీ ఉన్నత స్థాయి నాయకత్వం దగ్గర కానీ రాష్ట్ర స్థాయి నాయకత్వం దగ్గర కానీ మీకు ఎక్కడ మైనస్లు అంటూ ఎక్కడ ఏమి లేవు. ఉంటే స్థానికంగా ఉన్న నాయకులతో ఏమైనా పొరపక్షాల అభిప్రాయ భేదాలు సహజం ఎక్కడైనా ఉంటాయి. మోడీ గారిని తీసుకున్నా వాళ్ళ ఊళ్ళో ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది ఆ వ్యతిరేకత. అటువంటి స్థితిలో మీరు సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇంట్లో ప్రభావం అంటారా?
ఇంట్లో వినబడేది ఏమంటారు అంటే ఇంట్లో పోరు అని. ఇంట్లో అదేం కాదు, కానీ 2014లో కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేయడం జరిగింది. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. ఒరిజినల్గా ఇటినరీలో లేదు. ఆ రోజు పార్టీ ఇచ్చిన ఇటినరీ కాకినాడ, వైజాగ్ అదే పెట్టారు. నా కోసం ఆయన రాజమండ్రి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా సత్సంబంధాలు సాగుతూ ఉన్నాయి. ఆయన కొన్ని ఆలోచనలు మాతో పంచుకోవడం జరిగింది. రాజకీయ పార్టీ నిర్మాణం వేరు, ఆయన ఒక ఆలోచనలు 1 to 1 పంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తి రావాలి. ఎందుకంటే నేను 5 ఏళ్ళకి పరిపాలన చేసినప్పుడు కూడా ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు రాజమండ్రిలో ఏ విధమైన పరిపాలన ఇచ్చా. అందుబాటులో తనంలో ఉండడమే కాకుండా నిక్కచ్చిగా నేను అనడం కాదు, నేను నిజాయితీగా ఉన్నాను అనడం కాదు, మా ఎమ్మెల్యే నిజాయితీగా ఉన్నాడని చెప్పి ఈ ప్రాంతంలో కానీ ఈ జిల్లాలో కానీ అందరూ మాట్లాడుకునే స్థాయిలో చేశాను. కాబట్టి ఆయన కూడా నిజాయితీ కనిపించింది. ఎస్, ఈ మే డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అన్న ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను తప్పితే ఏదో ఇంటి పోరు, మా ఇంట్లో అటువంటి వాతావరణం లేదు. ఆవిడ మొదటి నుంచి కూడా ఆవిడ కార్ మీద స్టిక్కర్ జనసేన స్టిక్కర్ 2014 నుంచి కూడా. సరే, అక్కడ వరకు ఈ విషయానికి వస్తే మీరు ఇందాకనే అన్నట్టుగా రాజమహేంద్రవరానికి సంబంధించి రాజమహేంద్రవరం ప్రతినిధిగా ఇంటలెక్చువల్స్ కానీ లేకపోతే మీరు డాక్టర్ దీని నుంచి వచ్చారు కాబట్టి ఆ డాక్టర్స్ నుంచి కానీ లేకపోతే కామన్ మ్యాన్ దగ్గర నుంచి కానీ ఏమొచ్చినా మీ వంతు మీ వరకు వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేశారు తప్ప దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయలేదన్నది అది ఒక ప్లస్ పాయింట్గా ఉంది. ఇవన్నీ ప్లస్ పాయింట్లు. కానీ ఒక పార్లమెంట్ అభ్యర్థిగా విస్తృతమైన పరిధిలో మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం అనాలిసిస్లో కడదాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్లే ముందు మనం ఈవేళ రాజకీయ పార్టీల దగ్గరికి వచ్చేటప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా ఆలోచిస్తున్నాయి అని మనం చెప్పుకుంటాం. నిజమే కూడా, అదే వాస్తవం, అదే నడుస్తుంది. ఈ అవకాశం రాజకీయ పార్టీలకి ఎవరిచ్చారు అని వెనక్కి పెడితే ప్రజలే ఇచ్చారు. ప్రజలంటే ఓటర్లే ఇచ్చారు అనడానికి ఎక్కడెక్కడ దేశంలో ఉన్న పరిస్థితుల వరకు మనం పోవక్కర్ లేకుండా మన ప్రాంతంలో పరిస్థితులే పట్టించుకుందాం. ఒక్కసారి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వెళదాం. 1952లో మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికలు స్వతంత్ర భారతదేశంలో జరిగాయి. అంతకుముందు జరిగిన ఎన్నికలు పార్లమెంట్కి ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ నుంచి జరిగినవి పరోక్ష పద్ధతుల్లోనూ అవి వేరు. ప్రత్యక్షంగా జరిగినవి 1952లో. 1952లో రాజమహేంద్రవరం నియోజకవర్గం ద్విసభ నియోజకవర్గం కింద ఉండేది. అంటే 2 ప్రతినిధులను ఇక్కడ నుంచి ఎన్నుకునేవారు. అప్పుడు అమలాపురం లేదు, కాకినాడ, రాజమండ్రి మాత్రమే ఉండేవి. అందులో ద్విసభ నియోజకవర్గం అంటే ఒకటి జనరల్, ఒకటి రిజర్వ్డ్, 2 అభ్యర్థులు ఉండేవారు. ఇక్కడ జనరల్ స్థానం వరకు వస్తే ఆవేళ పోటీ చేసిన వాళ్ళందరూ హేమహేమీలు. ఆవేళ జనరల్ స్థానం నుంచి పోటీ చేసిన వారు ఎవరయ్యా అంటే అప్పటికే దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు పొంది స్వాతంత్రోద్యమంలో ఏ మహిళా పడనన్ని కష్టాలు పడి చాలా ధీరత్వంతో ఎదుర్కొన్న వీరనారి దుర్గాబాయి దేశ్ముఖ్. ఆవిడ రాజమహేంద్రవరం వాసి గుమ్మడిదల సుబ్బారావు గారి సతీమణిగా ఉంటూ ఆయన చిన్న వయసులోనే పోతే మళ్ళీ ఆదర్శంగా ఉంటూ రాజకీయాల్లో ఎదిగిన తర్వాత దేశ్ముఖ్ గారిని వివాహం చేసుకుని దుర్గాబాయి దేశ్ముఖ్ అయింది. ఆవిడ గురించి అదంతా చాలా పెద్ద చరిత్ర. అటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ రాజమహేంద్రవరం నుంచి తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ పార్టీ తరఫున మధుర రణపూర్ణ గారు పోటీ చేశారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు, మామూలు వాళ్ళు ఎవరు లేరు. అలాగే షార్ట్ లిస్ట్ పార్టీ తరఫున ఎమ్మెల్యేకి చేశారు. షార్ట్ లిస్ట్ పార్టీ తరఫున నల్లారెడ్డి నాయుడు గారు చేశారు. ద్విసభ నియోజకవర్గం అనుకున్నాం కదా, నల్లారెడ్డి నాయుడు గారు ఇక్కడ షార్ట్ లిస్ట్ పార్టీ తరఫున చేశారు. అలాగే ప్రజా పార్టీ తరఫున అలాగే అన్ని పెద్ద పెద్ద నాయకులందరూ ఉన్నారు. ఆ వాళ్ళకి పేరున్న లబ్ధ ప్రతిష్ఠలే నాయకులంతా రంగంలో ఉన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారి కోసం ప్రచారం కోసం ఇన్ని ప్రచార సాధనాలు అంటే విమానాలు డైరెక్ట్గా రాజమండ్రి వచ్చే పరిస్థితి లేని రోజుల్లో కూడా నెహ్రూ గారు రాజమండ్రిలో ఉండి 2 రోజులు చెష్ట వేసి ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి ప్రచారం చేశారు. దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రతి గోమంలోనూ ప్రతి అప్పుడే పుట్టిన కారమంటిన పిల్లలకు కూడా తెలుసున్న పేరు ఆవేళకి. కానీ ఆవేళ అనూహ్యంగా అమలాపురంలో కూడా పూర్తిగా జనబాహుళ్యానికి పరిచయం లేని నల్లారెడ్డి నాయుడు గారు నెగ్గారు. ఇది ఎలా నెగ్గారా అని విశ్లేషణలోకి పెడితే అప్పుడు ముందే అనుకున్నట్టుగా ఇక్కడ రాజమహేంద్రవరం పరిధి ప్లస్ అమలాపురం కోనసీమ పరిధి 2 కలిసి అప్పటికే ప్రజలందరూ కూడా మన కాపు అని ఆలోచించి ఓటేశారు. ఇది ఎంత విషయం కథ ఏమిటంటే మన కాపు అని చెప్పి గుద్దేశారు. ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ ఆవిడ జాతీయ స్థాయా అంతర్జాతీయ స్థాయా అంత గొప్ప వీర చరిత్ర ఉందా? స్వతంత్రోద్యమ రోజుల్లో నేను చెప్తున్నాను, స్వతంత్రోద్యమ కాలంలో జరిగిన ఘటన ఇది. అందుచేత జనాల ఆలోచనలో కూడా పార్టీలే కాదు జనాల ఆలోచనలో కూడా ఈ వాదం అన్నది మొదటి నుంచి ఉంది. ఇది ఇక్కడ నుంచి సరాసరి 90వ దశకంలోకి వద్దాం. 90వ దశకంలోకి వచ్చినప్పుడు ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు
డాక్టర్ కల్నల్ రాజు గారు రాడు. కల్నల్ రాజు గారు ఒకసారి అయితే మూడోసారి మధ్యలో ఒకసారి ఆయన ఇండిపెండెంట్గా అదే ఆయన దాన్ని ఏమంటాం స్వాతంత్ర ఏకగ్రీవంగా యునానిమస్గా కూడా వచ్చేసారు. ఎందుకంటే ఆయనకి అసలు డాక్టర్ గారు ఫస్ట్ టైం ఆయన చేసిన సర్వీసులు చూసి రెండోసారి ఎవరు ఆయన మీద పోటీ చేయడానికే ముందుకు రాలేదు. ఎందుకంటే ఆయన అంత గొప్ప వీరుడు. మనకు తెలుసు నేతాజీ సుభాష్ చంద్ర గారు బోస్ తోటి అంతేవాసి ఆయనతో సహాధ్యాయి ఆయనతో పాటు చదువుకోవడమే కాకుండా ఆయనకి పర్సనల్ ఫిజిషియన్గా ఉన్న వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి. కల్నల్ రాజు గారి గురించి అంతకుముందు ఒకసారి ఈ లైవ్స్లో భాగంగా మనం ఒకసారి చెప్పుకున్నాం, డీటెయిల్డ్గా పూర్తిగా చెప్పుకున్నాం. అది కల్నల్ రాజు గారు ఇలాంటి వాళ్ళు. ఆ తర్వాత జమీందారులు 3 సార్లు పట్టాభిరామారావు గారు చేశారు, ఒకసారి సత్యనారాయణ గారు చేశారు, చుండు శ్రీహరిరావు గారు చేశారు, కేవీఆర్ చౌదరి గారు చేశారు, చిట్టూరు రవీంద్ర గారు చేశారు, జమున గారు ఒకసారి చేశారు. సరే మధ్యలో ఒక వ్యక్తిని చెప్పకుండా మళ్ళీ ఆఖరికి వచ్చేస్తున్నాను, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2 సార్లు చేశారు. ఈ మధ్యలో ఒక వ్యక్తి అనుకున్నది 90వ దశకంలో జరిగినప్పుడు. అయితే ఒకటి ఆయనకి ఏంటంటే ఆయన పార్లమెంట్కి చేసినా పొడి ఆయన అసెంబ్లీకి చేసినా ఎక్కడో నెగ్గుతున్నాడు, కానీ ఆ టర్మ్ ఏది కూడా పూర్తిగా ఉండట్లేదు. 14 నెలలు 15 నెలలు ఉంటాడు. అలాంటి వ్యక్తి గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు. గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు పోటీ చేసినప్పుడు 90వ దశకంలో 98 అనుకుంటాను, 98లో గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు పోటీ చేసినప్పుడు కూడా మళ్ళీ ఇదే పరిస్థితి ఉత్పన్నమైంది. రంగంలో చాలా గట్టి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంవిఎస్ మూర్తి గారు ఉన్నారు. చాలా స్ట్రాంగ్ అభ్యర్థి కింద లెక్క ఏ విధంగా చూసినా సరే కూడా. అలాగే ఇంకొక అభ్యర్థిగా టీవీ సత్యనారాయణ రెడ్డి గారు, అప్పటికి జనాల్లో కాంగ్రెస్లో చాలా బలమైన నాయకుడు టీవీ సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఈ 2 పని చేయలేదు, మన కాపు అని చెప్పి గిరిజాల వెంకటస్వామి నాయుడు గారికి అందరూ ఓట్లు వేస్తారు. పైగా వేళ సింబల్ వీక్ కూడా, బీజేపీ సింబల్ నిన్న ఈయన పోటీ చేసినప్పుడు ఉన్నంత స్ట్రాంగ్గా ఆ వేళ సింబల్ లేదు, కానీ నెగ్గేశాడు. ఈ పరిణామాలు 2 ఎందుకు చెప్పానంటే, ఇటువంటి పరిస్థితి డాక్టర్ గారు మీకు ఏమైనా ఉందని అనుకుంటున్నారా, అది నేను అడిగేది. ఒకటి అంటే కులం కార్డు ఏనాడు వాడని వ్యక్తిగా నేను, అంటే మీ అందరికీ తెలుసు కృష్ణకుమార్ గారు, నేను రాజమండ్రిలో ఏ విధంగా ప్రతి వ్యక్తిని కానీ అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులు కానీ నాకు పరిచయస్తులే. రెండో అంశం ఏంటంటే, ఆనాడు నేపథ్యం ఎంవిఎస్ మూర్తి గారు బీజేపీ కాంగ్రెస్ నుంచి సత్యనారాయణ రెడ్డి గారు చేసినప్పుడు ఆనాడు ధన ప్రభావానికి వ్యతిరేకంగా సుమారు నా లెక్క ప్రకారం ఈయన ఖర్చు పెట్టిన దాంట్లో ఆయన 20-30 రెట్లు ఎక్కువగా ఖర్చు పెట్టుంటాడు. అంటే ప్రజలు ఒక్కొక్కసారి ఏ విధంగా ఆలోచిస్తారన్న దానికి ఇది ఉదాహరణ చెప్పుకోవచ్చు. కాబట్టి క్యాస్ట్ ఒక్కటే నన్ను ఆ రోజున భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి యొక్క ప్రభావం కూడా ఉంది. మొన్నంత స్ట్రాంగ్గా లేదు, మొన్న మోడీ గారు వచ్చినప్పుడు అంత స్ట్రాంగ్, దేశవ్యాప్తంగా అంత స్ట్రాంగ్గా లేదు. కానీ బట్ కుల ప్రభావం కొంచెం ఉండొచ్చు. కానీ నా వరకు అన్ని కులాలు కూడా నాకు ఇవాళ సపోర్ట్ చేస్తా ఉన్నాయి. మీరు చూస్తే రాజమండ్రి టౌన్లో డాక్టర్స్ ఉన్నారు, ఐఎంఏ ప్రెసిడెంట్గా చేశాను. డాక్టర్స్లో అన్ని కులాలు ఉంటాయి కదా, అలాగే లాయర్స్ కానీ, అలాగే ఇతర ప్రొఫెషన్స్. అది కూడా కాకుండా ఎమ్మెల్యే పదవిలో నా రూమ్లోకి వచ్చే వ్యక్తి కానీ వచ్చిన వ్యక్తి కులం ఏంటి లేకపోతే ఏ వర్గం అనే ప్రసక్తి లేదు. ముస్లిమ్స్ అసలు నా ఆఫీసులో అంతమంది ముస్లిమ్స్ చూసి మిగతా వాళ్ళందరూ కూడా ముస్లిం నాయకులు ఆశ్చర్యపోయేవారు. బీజేపీ ఆఫీస్ ఏంటి ఇంతమంది ముస్లిమ్స్ అంటే నేను అదే చెప్పాను, నేను డాక్టర్ రా బాబు, మీకు అర్థం చేసుకోండి, సమాజంలో అన్ని వర్గాలు నా దగ్గరకు వస్తాయి. అలాగే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రతి వ్యక్తి కూడా అదే చొరవతో అదే చనువుతో నాతో పని చేయించుకోవడం జరిగింది. క్యాస్ట్ అనేది నాకు ఇప్పుడు నేను రైతాంగం నేను చెప్పా కదా, ఇప్పుడు మన గ్రామీణ నేపథ్యం గల గోపాలపురం వెళ్ళా, అంతగా పరిచయం లేని ఊళ్ళు ఉన్నాయి కొన్ని, కానీ అక్కడ కూడా విశ్లేషణ చేస్తా ఉన్నారు. ఈయన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎక్కడ మచ్చ అంటలేదు. ఎందుకు అంటలేదు, మామూలుగా అంతే కొంతమంది అనేవారు 5 ఏళ్ళు ఉండడం కష్టం సార్, 1 ఏడు 2 ఏళ్ళు నీతి నిజాయితీగా చేసి తర్వాత ఎక్కడో అక్కడ ఇంత ఖర్చు పెట్టాం కదా రికవరీ చేసుకోవాలి కదా అన్న కాన్సెప్ట్ ఉంటుంది. నేను ఒకటే చెప్పా, రాజకీయాల్లోకి వచ్చింది నేను వ్యవస్థలో మార్పులు రావాలి, రాజకీయాల్లో మార్పులు రావాలని వచ్చాను. కానీ ఇది ఒక సంపాదన మార్గంకి అయితే నేను రాలా. సంపాదనే కావాలనుకుంటే నేను నా వ్యాపారం చేసుకుంటే దీనికి 10 వీళ్ళు సంపాదించేదానికంటే 10 రెట్లు సంపాదించారు. కాబట్టి మా కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకున్నాం, రాజకీయ వ్యవస్థ ద్వారా మనం ఎవరు డబ్బులు సంపాదించడానికి లేదు. దానికి నా కుటుంబం, నా కూతురు, నా భార్య, అల్లుడు కూడా ఎవరు కూడా దాన్ని క్వశ్చన్ చేయలే. కొన్ని కుటుంబాల్లో ఉండాలన్నా సరే కుటుంబంలో నేపథ్యంలో ప్రెషర్స్ ఉంటాయి రాజకీయ నాయకులు. ఇంటిల్లిపాది కష్టపడే తత్వం అంతే. రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిల్లిపాది కష్టపడుతూ ఉంటారు పాపం.
అటువంటి నేపథ్యం లేదు కాబట్టి నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు అన్నారు ఇందాకేదో కులం అని, నన్ను ఎవరు కూడా కుల నాయకుడిగా చూడలే, కానీ ఎవరికి ఆపద వచ్చినా నుంచోగలడు, ఇండివిజువల్గా కూడా సత్తా ఉంది అనే వ్యక్తిగా ప్రతి వ్యక్తి ప్రతి గ్రూపు కూడా నన్ను ఆదరించడం జరుగుతుంది. సరే, మీరు అన్నమాట కోసం తర్వాత వస్తాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, డాక్టర్ గారు ఆయనకున్న హంగులు, ఆయనకున్న సామర్థ్యం ఇవన్నింటినీ చూసుకున్నప్పుడు డాక్టర్ గారు ఇంకొంచెం ఊపుగా స్పందించుంటే ఇంకా మంచి ఊపు వచ్చి ఉండేది అనే భావన కూడా ఉంది. ఇది కొంచెం డాక్టర్ గారు ఎందుకో అంత హుషారుగా తిరగలేదు, డాక్టర్ గారు తన శక్తియుక్తులన్నింటినీ పణంగా పెట్టలేదు అనే భావన కూడా జనాల్లో మీ అది తప్పండి. బేసిక్గా ఏంటంటే రాజమండ్రి పట్టణంలో తిరగలేదు కాబట్టి నేను తిరగలేదు అనే మాటకు వస్తాను. నేను మారుమూల గ్రామాలు ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తాను, గత 2-3 ఎంపీ ఎలక్షన్ చూసిన వ్యక్తులు కూడా ఆ ఊరు పేరు తెలియదు, అటువంటి ఊళ్ళకు కూడా వెళ్ళొచ్చాను. నా పేరు చెప్తాను, గోపాలపురం కాన్స్టిట్యున్సీలో ఆవుపాడు, అంత లోపలికి 3.5 కిలోమీటర్ల రోడ్డు లేదు సరిగ్గా. ఆ ఊర్లోకి వెళ్ళా, రాత్రి మీటింగ్ చేసి వచ్చా, ప్రతి గ్రామం తిరిగా. రాజమండ్రి టౌన్లో నాకున్న పరిచయాల మీద మామూలుగా తాగుతుంది. ఆ మీడియా కవరేజ్ అనేది నేను తిరిగిన ప్రాంతాల్లో మీడియా తక్కువ, మెయిన్ మీడియా ఉండేది రాజమండ్రిలో. నేను రాజమండ్రిలో రోజుకో చిన్న ప్రోగ్రాం పెడితే మీడియాలో వచ్చేస్తుంది. కానీ విస్తృత స్థాయిలో ఈ 7 నియోజకవర్గాల్లో మీరు ఇటు చూసుకుంటే పెదపూడి మండలం, రంగంపేట మండలం, ఇటు చూసుకుంటే ద్వారకా తిరుమల మండలం, ఇవన్నీ కూడా తిరగడం జరిగింది, విస్తృత స్థాయిలో చేయడం జరిగింది. నేను చేసినంత మాస్ కాంటాక్ట్ ఇంకో 2 ఎంపీలు అభ్యర్థులు కూడా చేయలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సరే, ఇప్పుడు ఇంతవరకు విషయం ఇది. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మీ వెనక్కి ఎలా అంటే, నేను కులం అన్నది విషయం మీరు చెప్పినప్పుడు నిజమే, డాక్టర్ గారు మీకున్న పరిచయాలు, లేకపోతే ఇంతకుముందు మీరు పనిచేసినప్పుడు చేసిన దీన్ని బట్టి అన్ని కులాల నుంచి మద్దతు ఉండొచ్చు, ఉంటుంది కూడా. అది కేవలం ఒక కులం ఉంటుందని కాదు. కానీ ఒక ఎన్నికల సరళిని మనం ప్రత్యేకంగా పరిశీలించినప్పుడు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ పరిస్థితి ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో అన్న విషయం పక్కన పెడితే, తూర్పుగోదావరి జిల్లాలో ఏకైక మెజారిటీ కులం అన్నది పక్కన పెడితే, రాజమహేంద్రవరం నియోజకవర్గం వద్దాం, పార్లమెంటరీ నియోజకవర్గం వరకు వస్తే, రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 4 కాన్స్టిట్యున్సీలు, వెస్ట్ గోదావరికి సంబంధించిన 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 4లో రాజమండ్రి అర్బను, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, వీటి జోలికి వెళ్దాం. బీసీ కమ్యూనిటీ నిజమే, అన్ని కులాలు కలిపితే బీసీ కమ్యూనిటీ మిగిలిన వాటికంటే ఎక్కువ తప్ప, విడివిడిగా కులాల వారీగా చూసుకున్నప్పుడు చూస్తే రాజమహేంద్రవరం సిటీలో కానీ, రాజమహేంద్రవరం రూరల్లో కానీ, రాజానగరంలో కానీ కాపు కమ్యూనిటీయే అధికం. ఇది అందరికీ తెలుసున్న సత్యం, ప్రతివాడు ఓహో నిజమే అనుకుంటారు చెప్తే. కానీ జనం చెబితే నిజమా అని అడిగేది అనపర్తి. అనపర్తిలో రెడ్లు బాగా ఎక్కువ అనే ప్రచారం అటు ఉంటుంది. నిజమే, కంపారిటివ్లీ రెడ్లు ఉండే ప్రాంతాలు ప్రదేశాలతో చూస్తే అక్కడ బాగా ఎక్కువ. కానీ ఎంత ఎక్కువ అనేది మళ్ళీ చెబితే అక్కడ రెడ్లు 30,000 లోపు అయితే కాపులు 34,000. అక్కడ అనపర్తి నియోజకవర్గంలో కాపులు 34,000 ఓట్లు ఉన్నాయి. ఓట్ల గురించి నేను మాట్లాడుతున్నాను, మనుషులు జనాభా గురించి కాదు. 34,000 ఓట్లు ఉన్నాయనేది అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అందుచేత ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 4 సెగ్మెంట్లలోనూ కాపు ఓట్లు అన్నవి విశేషమైన ప్రాబల్యం ఉన్న ఓట్లు. ఇది ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లాకు పెడితే కూడా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కాపు ప్రాతినిధ్యం లేని నియోజకవర్గం లేదా 3 కూడా. ఇది ఈ విధంగా తీసుకుని ఉంటే, ఇది చూసినప్పుడు దాన్ని కులాన్ని మనం విస్మరించలేము ఖచ్చితంగా. అందరూ అన్ని తక్కిన కులాలు రావచ్చు. మళ్ళీ ఆ పాలరైజేషన్ కనుక జరిగితే డాక్టర్ గారు ఖచ్చితంగా నెగ్గడానికి, నిజంగా కులంలో పడిన ఓట్లన్నీ కూడా ఆ పోల్ పర్సంటేజ్ కనుక ఈ ఇంక్లినేషన్ కనుక కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ గారు విజయుడు అవడానికి అవకాశాలు ఉన్నాయని అక్కడ ఉన్న ఓట్లు చెప్తున్నాయి. అది పరిగణలోకి మీరు తీసుకున్నారా లేదా, నాకు ఒక్క కులమే వేస్తుందా అన్నది సెకండరీ విషయానికి వెళ్తే, విశ్లేషణ వరకు వస్తే ఇది. ఎందుకంటే అన్ని కొద్ది నియోజకవర్గాల్లో కూడా రాజానగరానికి పెడితే 54,000 పైగా ఉన్నారు. నాకు కులం వేయదు నేను అంటల్లా, కుల నాయకుడిని కాదు అన్న నేను. మీరు అర్థం చేసుకోండి కృష్ణకుమార్ గారు, వాళ్ళ కాపుల్లో పేదరికంలో ఉన్న కాపులు ఎక్కువ మంది ఉన్నారు. నాకు వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం కానీ, సలహాలు కానీ, లేదా సహాయ సహకారాలు తీసుకోవడంలో ఎప్పుడు వాళ్ళేదో నేను కాపులు రావద్దు అనేది బోర్డు పెట్టే వ్యక్తిని కాదు, అటువంటి వ్యక్తిని కాదు. నేను ఇప్పుడు కులం అనేది పుట్టుకతో వచ్చింది, దాన్ని నేనే విస్మరించను. కానీ నేను కుల నాయకుడిని కాదు, ప్రజానాయకుడిని అని చెప్పడానికి చెప్పాను తప్పితే. చెప్పిన విషయంలో రాజయ్య గారు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. రాజయ్య గారు ఆయన ఏ హోదాలో ఉన్నా, అక్కడ గవర్నర్ హోదాలో ఉన్నా సరే కూడా, గవర్నర్కి కొన్ని కట్టుబాట్లు, నియమాలు, కొన్ని పరిధులు ఉంటాయి.
గవర్నర్ హోదాలో ఉండి కూడా వయసులో పిలిచిన ఏ సమావేశానికి ఆయన రానని అనలేదు. ఆయనకు ఆరోగ్యం సహకరించినంత వరకు, శరీరం ముందుకు అడుగు వేసినంత వరకు కూడా ప్రతి మీటింగ్కి ఆయన వెళ్ళాడు. అలా ఆయన ఎప్పుడు ఈ కులం తప్ప తక్కిన కులాలన్నింటినీ శాపనార్థాలు పెడతాననే పరిస్థితి ఆయనకి ఎప్పుడు లేదు, ఆయనకి రోసయ్య గారికి. అది కూడా కాకుండా ఆయన అనేవాడు, నీ కులాన్ని నువ్వు ఉద్ధరించుకుంటే, ఎవడి కులాన్ని వాడు ఉద్ధరించుకుంటే సమాజం అంతటిని ఉద్ధరించినట్టే. అలాగే వయసుల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు సముద్ధరణ అయిన తర్వాత 5%, 10% సమాజం కోసం ఖర్చు పెట్టే లక్షణాన్ని వాళ్ళు అలవరిచారు. ఆ సంఘం, వయసు సేవా సంఘాలు కూడా అలాగే పనిచేస్తున్నాయి. ఇవి రోసయ్య గారు లాంటి నాయకులు మనకు అందించింది. అది రోసయ్య గారిని కులవాది అని మనం అనలేం అలాంటి పరిస్థితుల్లో. ఎందుకంటే రోసయ్య గారి సమాజం, ఆయన మీరు అన్నట్టుగా ఆయన ప్రజానాయకుడు, అన్ని కులాలను ఆదరించిన వ్యక్తి, అన్ని కులాలను ఇది చేసిన వ్యక్తి. వాళ్ళ కులం దగ్గరకు వచ్చినప్పటికీ ఆయన ప్రతి అవకాశాన్ని ఆయన వినియోగించుకున్నాడు, ఆయన వెళ్ళాడు. ఆయన అలాగే ఆ కులానికి కూడా ఆయన నిలబడ్డాడు. పైగా రోసయ్య గారి కులంలో రోసయ్య గారు చేయదగింది కూడా ఏమి ఉండదు. ఉపయోగించుకునే కులాలు రెండే రెండు. ఫ్రాంక్గా చెప్పుకోవాలనుకుంటే ఆంధ్రదేశం వరకు మాట్లాడితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఉపయోగించుకునే కులాలు ప్రధానమైన రెండు, రెడ్లు, కమ్మవారు. వీళ్ళిద్దరికే పార్టీలతో నాయకులతోటి పనులు ఉంటాయి. కామన్ మ్యాన్కి పనులు ఏమి ఉండవు. పుణ్యక్షేత్రం నుంచి పళ్ళు అమ్ముకునే వాడికి కానీ, చక్రద్వార మందం నుంచి వేరుశనకాయలు అమ్ముకునే వాడికి కానీ, నాయకులతోటి, మీతోటి, నాతోటి వాడికి ఏం పని ఉండదు. వాడి పని వాడు చేసుకుంటాడు, వాడు బతుకుతాడు. ఎగ్జాక్ట్. అటువంటి వ్యవస్థలో కులం బలం, కులం అండ అన్నది ఉండదు. అలాగే ఇక్కడ ఇంకొక నాయకుడిని కూడా చెప్పుకోవాలి మనం. మన ప్రాంతంలో ఉన్న నాయకుడిని బత్తిన సుబ్బారావు గారు. బత్తిన సుబ్బారావు గారిని మించిన నిజాయితీపరుడైన నాయకుడిని మనం ఎవరిని చూడం. బత్తిన సుబ్బారావు గారు చిటికేస్తే క్వారీ నుంచి 10,000 మంది వచ్చేవారు. బత్తిన సుబ్బారావు గారే మిగిలిన నాయకులందరికీ, జల వెంకటరావు వచ్చినా, ఇంకో నాయకుడు వచ్చినా అక్కడ మీటింగ్ సక్సెస్ అవ్వాలంటే బత్తిన సుబ్బారావు గారు. బత్తిన సుబ్బారావు గారు కబురు పెట్టారు అంటే వాళ్ళు ఎప్పట్లో వాహనాలు, ఆటోలు ఇవి కూడా లేవు. క్వారీ వాళ్ళు 2 లారీలు ఇస్తే సరే, లేకపోతే ఎవడ రిక్షా వాడు వేసుకుని వచ్చేసేవారు. లేకపోతే ఒక రిక్షాలో 10 మంది ఎక్కువ వచ్చేసేవారు. పరుగులెట్టుకుంటూ వచ్చేవారు. ఇది బత్తిన సుబ్బారావు గారి ఇది. అలా అని బత్తిన సుబ్బారావు గారిని కులవాది అని మనం ముద్ర వేయడం. అలాగే మీ వరకు విషయానికి వస్తే, నేను చూస్తే మీరు డాక్టర్గా, వైద్యుడిగా ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ, వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తూ వ్యాపార రంగంలో ఉన్నప్పుడు కానీ, మీ దగ్గర ఉన్న 10 పైసల్లో 10 పైసలు ఉంటే అందులో 2 పైసలు సమాజం కోసం, వాడు ఏ కులం ఉన్నది చూడకుండా, మీ కులం వాడు వచ్చినప్పుడు మన డాక్టర్ గారు కదా అని వస్తే వచ్చి ఉండొచ్చు. మీరు విద్యకి ఎంత ఖర్చు పెట్టారో గుప్తంగా దానికి మీరు ప్రచారం చేసుకోకుండా చేశారో నాలాంటి వాళ్ళకి చాలామందికి తెలుసు. నేను ఆ రంగంలో ఆ విధంగా మాట్లాడుకున్నప్పుడు వస్తే, మీరు చేసిన సేవలు కానీ, మీరు చేసిన కులాలకి అతీతంగా కానీ, కులంతో చేయకూడదని ఎవరు అంటలే, కులంతో కానీ మీరు చేసినవి ఇప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి మీ విజయానికి పనికొస్తాయా అని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా పనికొస్తాయి. ఇప్పుడు నేను గతంలో ఒకసారి పుట్లంకలో గొడవైంది. ఆనాడు కాపుల మీద అన్యాయంగా కేసులు పెట్టిస్తున్న నేపథ్యంలో నేను వేమగిరి బ్రిడ్జ్ మీద నుంచుని ఇది అన్యాయం, ఆ రోజున మిత్రుడే హర్ష్ కుమార్ దాన్ని రేకెత్తిస్తుంటే దాన్ని మళ్ళీ శాంతి కమిటీ కాకినాడ వెళ్ళి దాన్ని అక్కడికి ఆ సమస్య పోయేటట్టు చేశా. ఆనాడు ఇంకా నేను రాజకీయాల్లోకి రాలా, ఒక డాక్టర్గా. అలాగే వేరే సమస్య ఉన్నా సరే నా దగ్గరికి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులకు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తే అవి కూడా తీర్చా. అంటే నేను అనేది ఏంటంటే, సమాజంలో కులం అనేది నీ పుట్టుకతో వచ్చేది, దాన్ని చూపించి నేను టికెట్ తెచ్చుకోవడం కానీ, ఒక ప్రజానాయకుడిగా టికెట్ తెచ్చా అప్పుడు నా కులం ఆదరణ ఉంటే నేను తప్పకుండా వాళ్ళకు కూడా అవసరం ఉంటే ఖచ్చితంగా చేయగలను. ఇప్పుడు నేను చేసిన విధానం విద్యాదానం కానీ ఖచ్చితంగా అవన్నీ ప్రే చేస్తున్నాయి. ఒకటి నా కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు ఈ పనులు చేసిన వాళ్ళు రావడం కావచ్చు. ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏంటంటే, నాకు వాళ్ళు నా పేరు చెప్పుకోవాలి, గొప్పలు చెప్పాలన్న ఉద్దేశం కంటే కూడా, మా అమ్మాయి క్యాంపెయినింగ్కి వెళ్తే మీ నాన్నగారు ఇది చేశారమ్మా, అమ్మాయికి కూడా తెలియదు నేను ఇచ్చినట్టు, అవి చెప్తా ఉన్నారంటే అట్లీస్ట్ ప్రజల్లో ఇంకా మంచి మిగిలిందనే భావన నాకు. ఇవన్నీ ప్లస్ అయితే చూద్దాం. 52లో నల్లారెడ్డి నాయుడు గారికి మనకి వచ్చినట్టు, 98లో గిరిజాల స్వామినాయుడు గారికి పనిచేసినట్టు ఆ ముద్ర కూడా బలంగా పనిచేస్తే విజయుడే ఆకుల సత్యనారాయణ గారు మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాడని ఆశిస్తూ స్వస్తి.